సార్ మరొక ఆంధ్రప్రదేశ్లో హీట్గా రగులుతున్న అంశం పవన్ కళ్యాణ్ గారి ఇలాకాలో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన. ముఖ్యమైన ప్రాంతాలకు వెళ్లకుండా ఆయనకి నచ్చిన ప్రాంతాలకి వాళ్ళ ఫాలోవర్స్ ఎవరైతున్నారో ఆ గ్రామాలకే వెళ్తున్నారని చెప్పి అక్కడ సవాళ్ళు విసురుతున్నారు. దీనివల్ల ఇదంతా సో ఎలా చూడాలి ఇది కాకినాడ పర్యటన? అసలు ఈ రాజకీయ వరద ఎందుకండి మనకు? వరద బాధితులకు సహాయం అనేది కీలకం తప్ప రాజకీయ వరదలాగా ఇది పవన్ కళ్యాణ్ అడ్డ అంటే పులివెందులకు పవన్ కళ్యాణ్ పోవచ్చు, పిఠాపురానికి జగన్మోహన్ రెడ్డి రాకూడదా? నా ప్రశ్న ఆయన రేపు మాట్లాడి ఇలా చేసే దాంట్లో పొరపాట్లు ఉంటే రేపు విమర్శించండి. అసలు రావడమే ఒక వివాదంలాగా చేయటం అనేది ఏ విధంగా ఎవరికి ఈ పవన్ కళ్యాణ్ చేశారో అని నేనేం అనడం లేదు. ఎవరైనా సరే అసలు దీన్ని ఒక వివాదంలాగా చూడడం ఎందుకు? అసలు పని కట్టుకొని లేదా ప్రత్యేకంగా పులివెందుల లేదా కుప్పం ఇక్కడ వాళ్ళు అందరూ చేశారు కదా ఇది వరకు. ఇప్పుడు పిఠాపురం కూడా పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇదే అయ్యాడు కాబట్టి ఆ జాబితాలో పిఠాపురం కూడా చేరింది లిస్టులో. అవును, పిఠాపురం వర్సెస్ కుప్పం పులివెందుల లిస్టులో పిఠాపురం అనే ఇంకొకటి విఐపి కాన్స్టిట్యున్సీస్ అంటారే, వివిఐపి కాన్స్టిట్యున్సీ అవి కూర్చుంది ఇప్పుడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్తున్నాడు, లేకపోతే మామూలుగా ఎందుకు వెళ్తాడు? నేను చూశాను పొద్దున విపరీతంగా కేరింతలు అలాగే ఇదంతా. అసలు వరద పర్యటనకు వచ్చినట్టుగా వరద బాధితులు నేను ఒకసారి దివిసీమ ఉప్పెన వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి మా వాలంటీర్లు వీళ్ళకి సహాయం చేయడానికి వెళ్ళా. వచ్చి రిపోర్ట్ రాశా, తుఫాను వీళ్ళు బాధితులు గర్హిస్తున్నారంటే నాకు వాళ్ళు ఫోన్ చేశారు. గర్హించడానికి వాళ్ళకి ఎక్కడ ఓపిక ఉందయ్యా, వాళ్ళు ఏదో బాధపడుతూ సహాయం కోరుతున్నారని. కేరింతలు కొట్టుకుంటే ఎక్కడైనా వరద బాధితులను చేస్తారండి. కాబట్టి దీన్ని ప్రశాంతం చేయాల్సిన అవసరం ఉంది. అలాగే వీళ్ళు కూడా ప్రతిపక్ష నాయకుడు వస్తాడండి. ప్రతిపక్ష నాయకుడు అంటే ప్రతిపక్ష పార్టీ నాయకుడు, సభలో అని కాదు, దాన్ని ఆమోదించాలి తప్ప రాకుండా మేము అడ్డుకోగలుగుతాం అనుకోవటం కూడా ఆయన కోరుకున్న చోటికే పోతాడు. మీకేంటి అభ్యంతరం? మామూలుగా రాజకీయ పార్టీలు అండి సహాయం చేసేటప్పుడు కూడా తమ అనుయాయులు ఉన్న చోట కొంత కేంద్రీకరణ చేస్తాయి. వాళ్ళ మద్దతు కొనసాగటం నైతిక బాధ్యత ఉంది కదా. మీరు నాకు సహాయం చేశారు, నాతో ఉన్నారు, మీరు సమస్యలో ఉన్నప్పుడు నేను వచ్చి మిమ్మల్ని పరామర్శిస్తాను. అంటే ఎక్కడ ఎఫెక్ట్ అయిందో అది సార్, అది మీరెవరైనా నిర్ణయించడానికి. పవన్ కళ్యాణ్ వెళ్ళినప్పుడు అక్కడికే వెళ్ళమనండి. ఆయన వెళ్ళాడు కదా, గొల్లపల్లికి వెళ్ళారు. గొల్లపల్లి కదా, సంథింగ్ లైక్ అట్లాంటిదే, అక్కడికి వెళ్ళారు. అలాంటి చోటికి వెళ్ళండి, ఎవరు కాదన్నారు. ఇప్పుడు అవతలి పార్టీ కార్యక్రమాన్ని మీరు ఎందుకండి నిర్ణయించడం? అంటే ప్రతిదాన్ని మనము అది గిల్లి కజ్జాలు పెట్టుకోవడం అనవసరం కదా. ఆయన ఒకవేళ రాజకీయాలు మాట్లాడితే తప్పులు చేస్తే లేకపోతే ఇంకేదైనా పొరపాటు జరిగితే అప్పుడు మాట్లాడవచ్చు. ఆదిలోనే హంసపాదిలాగా అసలు రాకముందే ఎందుకు? ఎవరికైనా సాయం చేయని మంచిదే కదా మేరకు జరిగితే. అవును. కాబట్టి నేనంటాం వరద బాధితుల పరామర్శలు, వరద ప్రాంతాల్లో పర్యటనలు, వివాదాలు చేసుకోవడం అనవసరం. ఇప్పుడున్న నీటి వరద చాలక ఈ రాజకీయ వరద బురద ఇవన్నీ మనం ఎందుకు పెంచుకోవటం? చూద్దాం జగన్ ఏం మాట్లాడతారో. అసలు ఒకరి ఉనికిని ఒకరు సహించడం నేర్చుకోవాలండి వీళ్ళు. అవును, నేను కదలాడిన నేల మీద నువ్వు కాలు మోపకూడదు అంటే కుదరదు. ఇది ప్రజాస్వామ్యం కదా. మీరైనా అంతే, వాళ్ళైనా అంతే. యా. సో మీరు అన్నట్లుగా అదే ఓకే, మాధవరం, రమణక్కపేట, నాగులపల్లి అక్కడ చేస్తున్నారని. ఒకవేళ ఇవన్నీ వైసీపీకి బలమైనవి అనుకోండి, అయితే కానివ్వండి, ఏముంది, వాళ్ళు బాధితులే కదా. బాధ ఎవరికైనా బాధే కదా. అంటే మీరు చెప్పినట్లుగా సార్ ఇది జిల్లా వ్యాప్తంగా ఏదో ఒక సభకు వచ్చినట్లుగా పెద్ద ఎత్తున జనాలు తరలి వచ్చారు. ఇది కాదు కదా ఇచ్చే మెసేజ్ అని సోషల్ మీడియాలో బాగా హోరెత్తిస్తుంది. ఎందుకంటే అరుపులు, కేకలు మీరు చెప్పిందండి ముందు. అది తప్పకుండా జాగ్రత్త తీసుకోవాలి. అదేదో పిడుక్కు బియ్యానికి ఒకటే మంత్రం అని ప్రతి చోట కూడా అది ఒక బల ప్రదర్శన కాకూడదు. అది సహాయాన్ని అందించే కార్యక్రమం కావాలి, కానీ బల ప్రదర్శనగా జరగటము లేకపోతే అక్కడేదో సవాళ్ళు అవి విసరటము అది అనవసరమైన పని. సహాయ కార్యక్రమాలు, సలహాలు, సూచనలు వాటి మీద అది జరగాలి ఎప్పుడైనా ఇట్లాంటి పర్యటనలు. అందులో మటుకు రెండో అభిప్రాయం ఏం లేదు. కేకలు ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. ఐ థింక్ పార్టీ అధినేతగా జగన్ అవన్నీ కూడా చక్కదిద్దాల్సి ఉంటుంది. ఇంకోటి ప్రతిదీ ఇంకా మాట్లాడితే కదిలితే కయ్యమే అన్న పరిస్థితి ఉండకూడదు కదా. అంటే అసహనం ఇరువైపులా ఉంది. ఇప్పుడు ఆయన వెళ్ళాడు కాబట్టి వాళ్ళ దగ్గర జరిగేది మనం చెప్తున్నాం.
సార్ వరద బాధితులకు సంబంధించి కూడా మిగతా వాళ్ళకంటే కంపేర్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అవనివ్వండి, వైసీపీ నేతలు అవనివ్వండి, వీళ్ళ దగ్గర నుంచి వచ్చే సహాయం అసలు కనిపించట్లేదు. ఇంతకుముందు వీళ్ళు పాలన సాగించారు కదా, ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడానికి కోట్లాది మంది ప్రజలు అవకాశాన్ని ఇచ్చారు. ఇంత కష్టకాలంలో ఎందుకు ఒక నిస్సహాయిత ఏదో పలకరించామో అన్నట్లుగా వెళ్తున్నారు తప్పించి అసలైన సాయం అందించలేదు. ఏం మేము చేస్తున్నాము, మేము ₹1 ఇచ్చాము మేము అవన్నీ వాళ్ళు అంటున్నారు. వాళ్ళు ఇవ్వడం లేదని వీళ్ళు. సహాయం అనేది వాళ్ళ విచక్షణ మీద, శక్తి మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ లేదు, ఇవ్వకుండా ఇచ్చారని ఏమైనా చెప్తే దాన్ని ఏమైనా నిరూపించగలిగితే మనం దాన్ని తప్పు పట్టవచ్చు. అంతేగాని ఇంకా మరింత విస్తృతంగా వైసీపీ సహాయ కార్యక్రమాలు చేయడం అనేది అవసరమే. చేస్తుంటే బాగుండేది. ఇప్పటికి ఆల్రెడీ 10 రోజులు 12 రోజులు ఒక దశ దాటుతూ ఉంది. కాబట్టి నిజంగా ఒక పెద్ద పార్టీగా, మాజీ పాలక పార్టీగా సహాయ కార్యక్రమాల కోసం మరింత చొరవ చూపించి ఉండాల్సింది, అందులో ఏం సందేహం లేదు. నేను నిన్న కూడా చెప్పాను కదా, కమ్యూనిస్ట్ పార్టీలే చాలా కార్యాలయాలు మార్చేసి అక్కడికి వెళ్ళి భోజనాలు పెట్టి అవన్నీ చేస్తున్నాయి. ఆ స్థాయిలో వాళ్ళ పత్రికలో కూడా కనిపించట్లేదు అంతగా సహాయ కార్యక్రమాలు. ఆ బొమ్మలు ప్రధానంగా కనిపించట్లేదు. కనిపించాలి కదా. ఈయన వెళ్ళినప్పుడు కూడా విమర్శలు ఇవి ఎక్కువగా ఉంటున్నాయి. ఈ పద్ధతి మార్చుకోవాలి కొంచెం. ఓకే సార్, ఏంటి కానీ రాకూడదు అనకూడదు. నేను అంటుంది రాకూడదు. ఫలానా ప్రాంతాలు ఎందుకు చూశారు, గొల్లేపల్లి కదా అది, ఫలానా ప్రాంతాలే ఫలానా ఊళ్ళకి ఎందుకు వెళ్ళారు, ఇంకా అవన్నీ వాళ్ళు వచ్చిన వాళ్ళ విచక్షణ తప్ప వేరే వాళ్ళకి ఏముంటుంది అనడానికి. సార్ మరొక అంశం, నిన్న బాలినేని గారు సొంత కుటుంబ సభ్యులే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి బయటికి వస్తున్నారు, జనసేనలో జాయిన్ అవుతున్నారని జరుగుతున్న ప్రచారం. ఇబ్బంది పడుతున్నారంటారా వైసీపీ ముఖ్య నేతలు, కుటుంబ సభ్యులు కూడా పార్టీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితి? సార్ బాలినేని గురించి అందరికంటే ముందు నుంచి వార్తలు వచ్చాయి. ఆయన ఇప్పటివరకు అక్కడే ఉన్నాడు. ఇప్పుడు కూడా మళ్ళీ ఈవీఎంల మీద కేసులు అవన్నీ ఆయన నడుపుతారు. దానికి సపోర్ట్ చేయలేదని ఆవేదనతో. అందుకనే నేను చెప్పేది ఏంటంటే నిజంగా జరుగుతుందా లేదా, జనసేన వాళ్ళు ఇది గతంలో కూడా చాలాసార్లు చర్చ జరిగింది. ఆయన ఏదైనా ప్రకటన చేసే వరకు ఆయన భవిష్యత్తు తెలిసే అవకాశం లేదు. మరి ఆయన ఎందుకు ఈ దాగుడు మూతలాడటం? ఆయన సూటిగా తన రాజకీయ విధానం ఏదో ఆయన చెప్పొచ్చు కదా. ఆయన అసంతృప్తితో ఉన్నారనడంలో ఇంకేం సందేహం లేదు. ఆయన వైసీపీలో పెద్ద సంతృప్తిగా నిండు మనసుతో ఏం లేరు, మండు మనసుతోనే ఉన్నారు. ఆయన మండుతూనే ఉంది అనేక విధాలుగా. నేను ఇప్పుడు ఆయనకు ముందు నుంచి ఏంటి, నేను కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గం ఉన్నాడు, పదవిని కూడా వదులుకొని జగన్ కోసం నిలబడితే నాకు జరగాల్సినంత న్యాయం జరగలేదు. అలాగే అక్కడ జిల్లా మీద ఆధిపత్యం సంపాదించడం, రకరకాల పనుల్లో నాకు పూర్తి అండగా నిలబడలేదు, ఇలాంటి ఫిర్యాదులు ఉన్నాయి. ఇవన్నీ కాకుండా మొన్న టికెట్లు వాటికి సంబంధించి ఉంది. సో ఆయన ఎన్ని సత్కార సభల్లో ఎన్ని విధాల అసంతృప్తి వెలిబుచ్చారు, ఎన్నిసార్లు రకరకాలుగా మాట్లాడారని మనం చూసాం. కాబట్టి బాలినేని శ్రీనివాసరెడ్డికి అసంతృప్తి ఉంటుంది అనడంలో ఇంకేం సందేహం లేదు. కానీ ఆయన జనసేనలోకి వచ్చే పరిస్థితి ఉందా? ఎందుకంటే ఈ ప్రచారం చాలా రోజులుగా జరుగుతుంది. ఆయన ఒక దశలో పవన్ కళ్యాణ్ మెచ్చుకోవటం, వెంటనే పవన్ మెచ్చుకున్నాడు కాబట్టి ఇదేంది అంటాం. ఆయనేమో నేను మామూలుగా విషయాన్ని బట్టి మెచ్చుకున్నాను కానీ నేను ఎందుకు పోతానని చెప్పడం, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రహసనానికి ఎక్కడో చోట ముగింపు పలికితే చాలా మంచిది. ఎందుకంటే ఒంగోలు కూడా రాజకీయంగా కొంచెం చాలా కీలకమైంది, షార్ప్ అంటే పదునైంది, కీలకంతో పాటు పదునైన కొంచెం ఇవన్నీ ఉండే ప్రాంతం. ఇతనికి మంచి పేరు కూడా ఉన్నదండి ఆ ప్రాంతంలో. బాలినేనికి అంత పేరు ఉంది, డబ్బు ఉంది, పట్టు ఉంది. తర్వాత తనకంటూ ఒక ఇది ఏర్పాటు చేసుకున్నాడు. మరి ఎందుకు ఈ అనిశ్చితిని ఆయన ప్రమేయం లేకుండా అనిశ్చితి కొనసాగుతుందని మరి నేను అనుకోను. ఓకే, ఎందుకంటే ఇన్నిసార్లు ఇన్ని రకాల వార్తలు ఇవన్నీ వస్తుంటే ఎక్కడో చోట వాడికి ఫుల్ స్టాప్ పెట్టాలి, లేకపోతే ఎండర్స్ చేసి జరిగిపోతుంది అనాలి కదా. మరి ఒక సీనియర్ రాజకీయ నాయకుడు ఇవన్నీ చేస్తున్నాడంటే అది తప్పకుండా సందేహాలు పెంచుతుంది కదా. కానీ జనసేనలోకి వెళ్తాడా, వెళ్ళడానికి జనసేన పిలవడానికి చేర్చుకోవడానికి సిద్ధంగా ఉందో అది కూడా జనసేన నుంచి కూడా ఏం లేదు. వాళ్ళు వీళ్ళు ఖండిస్తూ ఉంటారు. మీడియాలోనే కొంచెం హడావుడి ఎక్కువ జరుగుతూ ఉంటుంది. దెర్ ఇస్ ఏ పాసిబిలిటీ. ఆయన అసమ్మతి నిజం. ఏదో ఒక దశలో ఇంకా నాకు ఎందుకు ఇవి అన్న పద్ధతిలో ఆయన అనుకునే అవకాశం కూడా ఉంది. జనసేన అన్నది అది ఓన్లీ జనసేనానికి మాత్రమే తెలియదు. ఓకే, లేదా సలహాదారులకు. సార్ ఏంటి వైసీపీ నేతలకు సుప్రీం అయినా వాళ్ళు కూడా నిన్న నేను చెప్పినట్టు ఇప్పటికే చాలా అసంతృప్తి ఇవన్నీ లేకుండా ఉన్నారు. ఇప్పుడు కొత్త మోతుబర్లను తీసుకొని ఏం చేయాలనే ప్రశ్న కూడా వాళ్ళకు ఉంటుంది. అవును, అంటే వాళ్ళు పార్టీ స్ట్రెంథెన్ చేసుకోవడానికి అది నిజమే. కానీ వాళ్ళకి రాగానే అది ఎద్దులతో వ్యవసాయం చేయగలం కానీ ఏనుగులతో చేయలేమని ఒక సామెత. సో కాబట్టి వచ్చేవాళ్ళు ఎవరో కార్యకర్తలు గానో అట్లా వచ్చేవాళ్ళు కాదు కదా వీళ్ళు.
కార్యకర్తలు సైనికులు బోల్డ్ మంది ఉన్నారు కదా సార్, అందుకనే సైనికులు చాలామంది ఉన్నారు కదా, లీడర్సే కావాలి వాళ్ళకి కావాల్సింది. సార్ ఏంటి వైసీపీ అంటే సైనికులకు సేన అని ఒకటే కదా. ఆయన ఇప్పుడు రాజు అయి కూర్చున్నారు కదా, ఇప్పుడు సేనాని కాదు కదా ఆయన, ఇప్పుడు సేనాని ఎవరికో ఇవ్వాలి. సార్ వైసీపీ నేతలకు సుప్రీంకోర్టులో ఊరట, ఇదిగో అరెస్టు అదిగో అరెస్ట్ అన్నారు. జోగి రమేష్ వీళ్ళందరూ కూడా అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారన్నారు. వాళ్ళకి ఊరట లభించినట్టేనా మిగతా వాళ్ళందరికీ కూడా? జోగి రమేష్, దేవినేని అవినాష్, అలాగే ఈ లేళ్ల అప్పిరెడ్డి అందరికీ వచ్చిందండి 3 వారాలు. 3 వారాల వరకు వాళ్ళ మీద ఎలాంటి చర్య తీసుకోవద్దు అన్నారు. అదే సమయంలో పాస్పోర్ట్ అనేది అక్కడ అప్పగించి మీరు విచారణకు ఎప్పటికప్పుడు హాజరవ్వండి అని చెప్పారు. నేను చాలాసార్లు వర్మ గారు మీలాంటి వాళ్ళు నిరుత్సాహపడుతున్నా, నేను సత్యం చెప్తూ ఉంటాను, ఇదిగో అయిపోయింది అదిగో అయిపోయింది. ఏమైపోతుంది ఇప్పుడు? వీళ్ళందరూ వనరులు ఉన్నవాళ్ళు, వకీళ్ళు ఉన్నవాళ్ళు. వనరులు ఉంటే వకీళ్ళు వస్తారు, వకీళ్ళు ఉంటే కేసులు వస్తాయి, కేసుల్లో ఏదో ఒక ఉపశమనం ఏదో వస్తుంది, కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఎవరి మీద ఏ కేసు పెట్టినా అయిపోయింది, కేసు ఎఫ్ఐఆర్ అనగానే అయిపోయిందంటే వల్ల ఉపయోగం ఉంది. ఇప్పుడు వాళ్ళు సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి హైకోర్టు అనుమతి ఇవ్వడం కూడా విశేషమే. సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వలేదు. ఇప్పుడు బెయిల్ అంటే అప్పటివరకు ఇచ్చింది, 3 వారాలు ఏం చేయకండి అని చెప్పింది. ఈ 3 వారాలు పాస్పోర్ట్ పట్టుకుంటారు కాబట్టి విచారణ ప్రక్రియ యథాతథంగానే జరుగుతుంది. ఇందులో అయితే నేను పేజీ పెట్టుకోదలుచుకున్నప్పుడు విచారణకు సహకరించలేదు, మధ్యలో మాకు సమస్య సృష్టించారు, నా మీద దాడి చేయబోయారు, ఇట్లాంటివి పోలీసులు ఏమన్నా చెప్తారేమో, జరుగుతాయేమో, ఎవరు మనమేమి చెప్పలేం కదా. పరస్పర అవిశ్వాసం తాండవిస్తూ ఉంది కదా. కానీ అంతా అయిపోయింది. మనం నిన్న కూడా అనుకున్నాం, బీజేపీ ఎందుకు కేసులు వేగవంతం చేయడం లేదు, ఎందుకు అరెస్టులు చేయడం లేదు అని పద్ధతిలో చూస్తే ఓవరాల్గా చూసినప్పుడు ఏదో క్షణాల మీద అందరినీ మూసేసేయాలి, అంతా అయిపోతుంది అన్న వాతావరణం అయితే లేదు. కొద్ది మంది మీద కొన్ని కేసులు కొంత నడక ఉండొచ్చు, ముఖ్యంగా అధికారుల మీద. కానీ రాజకీయ నాయకులకు సంబంధించి టీడీపీ మొత్తం వైసీపీ మీద విరుచుకుపడే పరిస్థితి అనుమతించొద్దు అని బీజేపీ అనుకుంటుందేమో అని ఒక సందేహం రాజకీయ వర్గాల్లో, అధికార వర్గాల్లో ఉంది. అడుగులు దాన్ని బట్టి పడుతున్నాయి. ఎందుకంటే ఈరోజు వాళ్ళని అంచేయడం మొదలు పెడితే రేపు మన మీద కూడా పడతారని. మీరు ఇంకోటి కూడా చూసారా, ఈరోజు జత్వానీ అఫైర్లో కూడా చాలా జరుగుతుంది. ఇప్పుడు ఆమె మొన్న విజయవాడకు వచ్చినప్పుడు మహిళా సంఘాలన్నీ ఆమెకు మద్దతుగా నిలబడి అప్పుడు ఏం జరిగిందో తేల్చండి అన్నారు. ఇప్పుడు ఆ విచారణ జరిపిన డీజీపీ తిరుమలరావు ఆయన ఒక నివేదిక సమర్పించారట. అది కూడా పత్రికల్లో వేస్తున్నారు, లీక్ అయిందని. అందులో ఏమంటే ఇదంతా బూటకము, ఆమె మీద కావాలని కుక్కల విద్యాసాగర్ అనే ఆయనతో ఫిర్యాదు ఇప్పించారు. కుక్కల విద్యాసాగర్ 2వ తారీఖు ఫిర్యాదు ఇస్తే వీళ్ళు 1వ తారీఖే ముంబై వెళ్ళడానికి టికెట్లు బుక్ చేసుకున్నారు. ఫిర్యాదే 2వ తారీఖు ఇస్తే మూలమైంది, మీరు 1వ తారీఖు సాయంత్రమే ముంబైకి టికెట్లు బుక్ చేసుకున్నారంటే ఇదంతా ఒక పథకం ప్రకారం జరిగింది. అది కూడా పక్కిన వాళ్ళకు కూడా తెలియకుండా ఈ అరెస్టులు, వాంగ్మూలాలు, మధ్యవర్తిత్వాలు ఇవన్నీ చేశారు. సో జత్వానీ కేసులో తిరుమలరావు, డీజీపీ తిరుమలరావు నివేదిక కీలకమైంది. సో దీని ద్వారా ఉచ్చు మరింత కొంత బిగుస్తుంది. ఇది ఎవరికి? ఇక్కడ నాయకులు కదా, ఇక్కడ ముఖ్యంగా ఐపీఎస్ అధికారులు, అందులో పిఎస్ఆర్ సీతారామాంజనేయులు, కాంతి, ఆయన ఇంకొక ఆయన కాంతిలాల్ కదా ఆయన. సో వీళ్ళకంతా జరుగుతుంది అంటున్నారు. అది కూడా ఉంది సైమల్టేనియస్గా. బట్ మీరు చెప్పినట్టుగా జోగి రమేష్ ఈ బృందానికి మటుకు ఊరట ప్రస్తుతానికి. అంటే అరెస్ట్ నుంచి ఊరట, అంటే పాస్పోర్ట్లు తీసుకోవడం, విదేశాలకు వెళ్ళకుండా అంతే కదా. విచారణలో ఉన్నప్పుడు ఏం తేలుతుందో మీరు చూడండి. పాస్పోర్ట్లు కూడా మనదంతా డబుల్ స్టాండర్డ్ కదా. ఇప్పుడు కొల్లు రవీంద్ర పాస్పోర్ట్ కూడా ఇంపోర్ట్ చేశారు. ఆయన కూడా కేసు వేసాడు, ఆయన మంత్రి కదా, ఆయన కేసు వేసి ఆయన కూడా నాకు ఇప్పించండి అని అడిగారు. ఈరోజు హైకోర్టు తీర్పు ఇచ్చింది, కొల్లు రవీంద్ర పాస్పోర్టు విడుదల చేయండి అని. సో ఇవన్నీ కేసులు, పాస్పోర్ట్లు కోర్టులాగా నడుస్తుంది. చూద్దాం సార్ ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెలక్.